భవనాల సమస్యను నిర్మూలిస్తామని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల విద్యాలయాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చర్చ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కోసం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచి ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. విద్య పట్ల చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సేవలు అందిస్తున్నామని చెప్పారు. గురుకులాలను శాశ్వత ప్రభుత్వ భవనాలు నిర్మించి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సంప్రదాయ నృత్యాలు తిలకించి విద్యార్థులకు అభినందించారు. ఈ శుభ సందర్భంగా చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మీతో పాటు ఇందులో పాల్పంచుకొని అన్ని విధాలుగా సహకరిస్తున్న మీ యొక్క తల్లిదండ్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, మీ యొక్క పాఠశాల సిబ్బందికి అందరికీ ఈ సందర్భంగా ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మీతో పాటు పాత్రికేయ మిత్రులకి, ఈ కార్యక్రమానికి పట్టణం నుంచి వచ్చిన, గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు ఆ రోజుండబడే ఆర్థిక పరిస్థితుల్లో పిల్లలకి సరిపోయే ఆ యొక్క ఖర్చులకి అందటానికి ఎన్నో పర్యాయాలు అడిగినప్పటికీ ప్రభుత్వం ఆ రోజు చేయలేదు. మరి ఏవైతే గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మీతో పాటు ఇందులో